హలో డీసీఎస్ ఫ్రెండ్స్, సైకాలజీలో రిపీటెడ్ టాపిక్స్ 15 మనం చెప్పుకున్నాం కదా. ఆ 15 టాపిక్స్లో ఇంకొక టాపిక్ ఏంటంటే ఎరిక్సన్ గారి యొక్క టేబుల్ నుంచి ప్రతి పేపర్లో కూడా రిపీట్ అవుతుంది. చూద్దాం. మనోసాంఘిక వికాస దశ, వయోపరిమితి, దాంట్లో ఉండే క్లిష్ట పరిస్థితులు ఏంటి, దాని యొక్క గుణం ఏంటి. పూర్వ శైశవం, పుట్టుక నుంచి 1 సంవత్సరం, నమ్మకం అపనమ్మకం అనేది కలుగుతుంది. నమ్మకం అనేది లక్షణం. ఉత్తర శైశవ దశ 1 నుంచి 3 సంవత్సరాలు, స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం, సందేహం అనేది కలుగుతుంది. ఈ దశలో గుణం, లక్షణం, మనోబలం. క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాలు, చొరవ, అపరాధ భావం కలుగుతుంది. గుణం, లక్షణం, లక్ష్యం. పాఠశాల దశలో 6 నుంచి 12 సంవత్సరాల వయోపరిమితి, శ్రమశీలత, నూనెత. అక్కడ కష్టపడతారు కదా స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి, అది జరుగుతుంది. సామర్థ్యం అనేది లక్షణము. కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాల్లో కౌమారులు ఎక్కువగా పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధంలో ఉంటారు. ఇక్కడ గుణం, విశ్వసనీయత. పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు, సన్నిహిత్యం, ఏకాంతం కోరుకుంటారు, ప్రేమ. మధ్య వయోజన దశ 30 నుంచి 60 సంవత్సరాలు, ఉత్పాదకత, స్తబ్దత అనేది ఇక్కడ కనిపించే క్లిష్ట పరిస్థితి. లక్షణం, సంరక్షణ. పరిపక్వ దశ 60 సంవత్సరాలు పైబడి, చిత్తశుద్ధి, సమగ్రత, నిరాశ, సూక్ష్మ బుద్ధి అనేది ఇక్కడ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఇది ఎరిక్సన్కి సంబంధించి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్. సో ఈ టేబుల్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఓ బిట్ వస్తుంది, అది కూడా బాగా చూసుకోండి. సో నా వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.